ఈరోజు సామాజిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ప్రజల్ని చైతన్యవంతులు చేసుకుంటూ మహిళలకు ఆర్థిక చేయూతనిస్తూ స్వయం ఉపాధి రంగాలలో వారికి కుట్టు మిషన్లు తదితర పనిముట్లను అందజేస్తూ విశేష కృషి చేస్తున్న చిట్కూరి శ్రీనివాస్ మనతో ఉన్నారు. చిట్కూరి శ్రీనివాస్ గారు, మీరు ఎంతకాలం నుంచి ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. నమస్తే. ముఖ్యంగా నేను గత 7-8 సంవత్సరాల నుంచి ఈ సామాజిక సేవ అనేది నాకు తెలియకుండానే అలవాటు అయిపోయింది. బట్ నేను ఒక ఫార్మర్, రైతును. నాకు సొంతం ఒక 2 ఎకరాలు ఉంది. ఒక 10-12 ఎకరాలు కౌలు చేస్తాను. సో దాంతో పాటు ఈ ఆటోమేటిక్గా నేను అనేది పబ్లిక్ లో మనం చేసే సేవ మీద మొత్తం డిపెండ్ అయిపోయినాయి. ఈ రోజు వ్యవసాయం తక్కువ చేసి నేను సమాజంలో తిరగడం ఎక్కువ అయిపోయింది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మనం రైతుల గురించి కాన్సెప్ట్ తీసుకుంటే, ముఖ్యంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన, ఇలా చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే యువతనే ఈ దేశానికి ఆదర్శము. సో పట్టు కొమ్మలు. దానిలో భాగంగా నాకు సుత మా తల్లిదండ్రులు నేర్పింది ఒకటే మాట, మనతో పాటు 10 మందిని చైతన్యం చేయాలి. ఆ ఉద్దేశం వలన ఈరోజు ఈ మీ మీడియా మిత్రుల సూచనల మేరకు వారితో పాటు నేను జర్నీ జరుగుతూనే ఉంది. గత 3-4 ఇయర్స్ నుంచి జర్నీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నేను చేసిన ఈ సామాజిక సేవలు దాదాపు ఒక 1 మంత్లో ఒక 5-6 చేస్తూ ఉంటా డైలీ ఖచ్చితంగా. ముఖ్యంగా రైతుల సమస్యలు కానీ, ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడమే కానీ, ఉపాధి నిమిత్తము చాలా వరకు ఇప్పుడు పిల్లలు చూడండి, మనము ఇప్పటి రోజుల్లో చాలా మంది పిల్లలకు వారి తల్లిదండ్రుల గైడ్లైన్స్ లేదండి. మనం డైలీ చూస్తున్నాము అక్కడక్కడ ఈ మద్యానికి బానిస అవ్వడము, లేకుంటే ఈ గంజాయి అలవాటను. సో చాలా మంది పెడదారిన పడుతున్నారు పిల్లలు. అటువంటిది మనలాంటి వాళ్ళని తెలిసి కూడా చెప్పకపోవడం పెద్ద పొరపాటు. ఇప్పటివరకు మీరు రైతులకు ఎలాంటి సహాయం అందించారు? ఆర్థికంగా ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు? వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించారు? అయితే ముఖ్యంగా సార్, మనం అనేది ఒకటి సంఘటితంగా ఉంటే ఏ పైన చేయొచ్చు అని చెప్పి పెద్దలు చెప్పిన నానుడి. సో దానిలో భాగంగా ఒక 3 సంవత్సరాల క్రింద మేము ఒకటి FPO అని పెట్టాము, మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘము. ఓన్లీ రైతులు పరస్పరం, మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘము. సో దాంతో మనం చైతన్యం ఉండాలి. అంటే రైతులకు అనేది ఒక సంఘం అనేది లేదు. ఇలా అన్ని పార్టీలు ఉంటాయి, అందరికి సంఘాలు లెక్క పెట్టుకుంటారు, జై జై అనడం తప్ప కానీ ఏం లేదు. ఆ ఆలోచన కొద్దీ మేము ఏంటంటే సంఘం పెట్టుకొని దాదాపు ఒక 280 మంది 300 మంది అట్లా ఒక్కొక్కరితోని 2500 సభ్యత్వం వేసుకున్నామండి. ఆ సభ్యత్వం వేసుకొని మాకు నాబార్డ్ సుధ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. నాబార్డ్ సుధ దాదాపు ఒక 6 లక్షలు 7 లక్షలు ఇచ్చిందండి. మాకు ప్రభుత్వాలు కూడా ఒక 2 ఎకరం జాగిచ్చింది. చింతకుంటలో రైతు భవనం కట్టాము. దానిలో భాగంగా మేము పండించిన పంటలు మేమే అమ్ముకునే వెసులుబాటు చేసుకున్నామండి. అది నిజంగా సో గ్రేట్. స్వయంగా మేమే అమ్ముకుంటాము. ఇలా మాది ప్రోడక్ట్ అనేది హైదరాబాద్ స్టేట్ మొత్తం తిరుగుతుంది. అంటే సంఘటితం కావాలి. మనిషి ఒకరికొకరు ఏమో లాభం వస్తుంది కానీ రేపు మనకు భరోసా ఇవ్వడానికి, సపోజ్ ఎవరైనా ఒక కౌలు రైతు ఫార్మర్ చనిపోయినా కూడా మేము ఒక సంఘం ఉంది కాబట్టి సంఘంలో తలో 500-1000 చేసుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది, అండగా ఉంటుంది. అవును. ఆ రైతులకి మీరు అంటే ఎలాంటి ఎరువులు అట్లాంటివి ఏమన్నా సరఫరా చేస్తున్నారా? అంటే మేము గత 3 ఇయర్స్ నుంచి మాత్రమే ఈ FO స్టార్ట్ అయింది. సో ఈ తక్కువ టైంలో మొత్తం మేము తెలంగాణ స్టేట్ మొత్తంలో ఇలా FPO కరీంనగర్ జిల్లా చింతకుంట అంటే పేరు పోయిందండి. చాలా పెద్ద కార్యక్రమాలు, గుర్తింపు. అవును సార్, దాదాపు మాది రిజిస్ట్రేషన్ దాదాపు అన్ని FPO వాళ్ళు ఇక్కడ మొన్న రీసెంట్ గా మీటింగ్ జరిగింది. మనము ఏంది అంటే సంఘటితం కావాలి సార్. రైతులకు సంఘటితం ఉంటేనే బలము. రేపు ఎగ్జాంపుల్ నాబార్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. దాని ద్వారా మనం ఇప్పుడు మిషన్లు గానీ, హార్వెస్టర్ గానీ చిన్న స్థాయి వాళ్ళకు 1-2 ఎకరాలు చిన్న సన్నకారు రైతులకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అవును. మీరు మహిళలకి, ఒంటరి మహిళలకి ఏ విధంగా సహాయం అందించారు ఇప్పటివరకు? దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి మనకు ఇక్కడ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి అని, చింతల శ్రీనివాస్ రెడ్డి అని, హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా దాదాపు కొత్తపల్లి చుట్టూ గ్రామాల్లో 72-73 కుట్టు మిషన్లు ఇవ్వడం ఎక్కువనే ఇచ్చినాము. బట్ దాంతో పాటు ఇప్పుడు నాకు కొంచెము ఈ మీడియా పరంగా పబ్లిసిటీ చాలా అయిపోయిందండి. ప్రతి ఒక్క మీడియా వల్ల నేను ఇలా బయటికి వచ్చేసాము. అయితే సమాజానికి పరిచయం అయ్యాము. మనం ఏదన్నా స్టేటస్ పెడితే దాదాపు 24 hours నేను ఒక 1 lakh చేసే అంత టార్గెట్ చేశాను అండి.
అంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి 100% చేస్తానండి. అంటే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఉపాధి ఏ విధంగా మీరు కల్పిస్తున్నారు? మామూలుగా ఇప్పుడు మా ఎఫ్ఈఓ ద్వారా దాదాపు ఒక 8 మందికి 10 మందికి ఉపాధి ఉందండి. సో ఇప్పుడు ఒక ఈ ఎఫ్ఈఓ అనేది ఒక ఊరికి సంబంధించింది కాదు. సో అట్లా ఏంటంటే బ్రాంచెస్ ఓపెనింగ్ చేస్తున్నాము. సో దానిలో భాగంగా ఎక్కడైనా చదువుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో ఎక్కడ జాబులు దొరకడం లేదండి. సో ఇటువంటి వాళ్ళను మా దగ్గర పెట్టుకుంటున్నాము. దాంతో పాటు స్వయం ఉత్పత్తి మేమే తయారు చేసి మేమే ఇస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు వర్కర్స్ పడతారు. దానిలో భాగంగా ఏంటంటే సమాజంలో ఇలా చాలా వరకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ పని చేసేవాళ్ళు లేరండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పని ఎవరు చేస్తలేరు. అంతా ఇప్పుడు సొసైటీలో చూడండి, ఇలా మనకు చాలా వరకు ఎన్జిఓలు ఉన్నాయండి. డబ్బులు ఎక్కడనో వాళ్ళు ఫారెన్లో చదువుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వృద్ధాశ్రమంలో వేస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారు. ఈ డబ్బులు నిజంగా వాళ్ళకి చెందుతున్నాయా చూసే వాళ్ళు సుతలేరండి. అంటే అట్లాంటి పర్యవేక్షణ కూడా లేదండి. ఇప్పుడు 5,000 పంపిస్తాడు తల్లిదండ్రుల పెళ్లి రోజని, వాళ్ళకు ఇంకోటని అట్లా పంపిస్తారు తప్ప కానీ ఇక్కడ చూసుకుంటారు లేరు. సో అట్లా ఏంటంటే మేము అట్లాంటి సందర్భంలో అక్కడ మనుషులను పెడుతున్నామండి. ఇలా ఈ ఫౌండేషన్ ద్వారా కూడా కొంతమందికి చేయూతనిస్తున్నాము మహిళలకు కానీ. సో జెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చేసుకోవచ్చు. వాళ్ళకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి 1 month వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ కుట్టు మిషన్ చూసా ఇప్పించిన సందర్భం ఉందండి. కొంతమందికి ఇప్పటి వరకు ఇప్పించారు దాదాపు ఒక 72-73 మంది. 73 మంది ఇప్పించారు. భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటారు? యువతకి కానీ, మహిళలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ సమాజంలో ఉపాధి అవకాశాలు, వారిలో చైతన్యము, ప్లస్ వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? సో నాకు తెలిసి మామూలుగా ఏంటంటే ఇప్పటి యువతరానికి అంటే జాబులు అనేది లేవండి. సో మనం సొంతంగా ఇవాళ ఏది తీసుకున్నా సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే స్వయం ఉత్పత్తి చేసుకోవాలి. మన టాలెంట్ అనేది మనం నిరూపించుకోవాలి. మనిషిలో ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. సో దాన్ని ప్రతిభను బయటకు తీయాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఖచ్చితంగా జాబే చేయాలి, ఖచ్చితంగా నౌకరే చేయాలంటే ఇప్పుడు నౌకరు లేవు, ఆ జాబులు వచ్చే పరిస్థితి లేదు. ఇలా మంచి చదువుకున్న వాళ్ళే ఇలా అన్ని రంగాలకు ముందుకు వస్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవాళ వ్యవసాయం మీదకి వస్తే యువతరం సుత వ్యవసాయంలోకి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూడండి, తినే తిండి మొత్తం కలుషితం అయిపోయింది. ఇవాళ టెక్నాలజీ మారింది, దాంతో పాటుగా మొత్తం యాంత్రీకరణ నడుస్తుందండి. ఏదైనా మనం కష్టపడే అంత లేదు. అంటే టెక్నాలజీ మనం తెలివి ఉపయోగించుకొని మంచి భవిష్యత్తు నిర్మాణం చేసుకొని మన కింద ఒక 10 మందిని పెట్టుకోవచ్చు అనేది కొంచెం మనం చేసుకోవాలి. కష్టంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా చేయొచ్చు అండి. యువత ఒక సంకల్పం కలుపుకుంటే వాళ్ళు ఏం చేయాలనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతారని మీరు చెప్తున్నారు. నా అభిప్రాయం. ఓకే, మిమ్మల్ని చూసి కూడా ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. మీరు చేస్తున్నటువంటి సేవలు ఒక వ్యక్తులకు కుటుంబ నిర్మాణంలో కానీ, వారికి ఉపాధిలో కానీ, ఉద్యోగంలో కానీ, అవసరాలకు అనేక రకాల రైతులకు కూడా మీరు చేయూతనిస్తున్నారు. ఆ విధంగా చేయూతనిచ్చుకుంటూ మీరు ఎంతమంది కలిసి చేస్తున్నారు? దాదాపు అంటే ప్రతి ఒక్కరు, నేను చిన్న స్థాయి నుంచి వచ్చినండి. చిన్న వ్యవసాయం చేసుకుని ఆటోమేటిక్గా మీరు అన్నట్టు కదా బయటికి వచ్చినాము. ఇలా చిట్కూరి శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్ అండి. ఓన్లీ ఒక కొత్తపల్లి పట్టణం కాకుండా కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఏమైనా కానీ తొందరగా తెలిసిపోయే వ్యక్తి. అట్లా సమాజం నన్ను తయారు చేసింది. నేను అనుకుంటే నేను తయారైన కానీ సమాజం మొత్తం నన్ను సమాజంలో ఉన్న పరిస్థితులు మిమ్మల్ని మార్చింది 100%. చాలా మంది పెద్దవాళ్ళు ఒక 80 years 90 years వాళ్ళు సుగా నాతో మాట్లాడుతుంటారు. ఇలా మా కొత్తపల్లిలో ప్రతి ఒక్క గడపకు చిట్కూరు శ్రీనివాస్ ఏందో తెలుసు. అంటే పరిచయం అయిపోయాము. ప్రతి ఒక్క గడపకు మహిళకు సుత తెలుసు. అన్నకు చెప్తే పని అయిపోతుంది. సో నేను ఒక కార్పొరేటర్ కాదు, కౌన్సిలర్ కాదు, ఏం కాదు. మీ సేవా భావం ఉంది మీకు, అందుకోసమని ప్రజలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మీరు సేవతో పాటు ఇంకా ఏ రంగాల్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు పోవాలని ప్రణాళికలు వేశారు? సార్ చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఇట్లా చేసేదానికన్నా ఒక వ్యవస్థలో ఉండి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ రాజకీయ నాయకులు చాలా మంది చూస్తున్నాము. అప్పటి తరం తప్ప కానీ ఇప్పుడు యువతరం అనేది రాజకీయాల్లోకి రావడం లేదు. సో బట్ యువతరం అనేది రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఒకప్పటి సొసైటీ కాదండి, ఇవాళ మొత్తం కార్పొరేటర్ వ్యవస్థ నడుస్తుంది. అంటే డబ్బులతోని రాజకీయాలు నడుస్తుంది. సో అది కాదండి, ప్రజలకు సేవ చేసే వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి. వ్యాపారాలు చేసే వాళ్ళు కాకుండా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు రావాలి అంటారు మీరు. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతిరోజు పత్రికల్లో రోజు ఏదో ఒక కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని ప్రతినిధులు చెప్తున్నారు. అవునండి. అలాంటి వారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి దాన్ని మీరు విశ్వసించారా? 100%. అంటే మామూలుగా ఇప్పుడు సేవ చేసింది వేరు, ప్రజల్లో గుర్తింపు పొందింది వేరండి. డబ్బులు ఇచ్చి ఎవరైనా పేపర్ మీడియా వేసుకోవచ్చండి. ఇలా నిజం చెప్తున్నాండి, నేను చాలా వరకు మన కరీంనగర్ జిల్లా మీడియా మిత్రులు అందరూ
ఒకసారి నేనంటూ తెలుసు వాళ్ళకు. అంటే బట్ అటువంటి సందర్భంలో చాలా వరకు ఉన్నారండి, వాళ్ళు అక్కడి మందమే ఆగిపోతున్నారు. అటువంటి వాళ్ళ సేవను తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా. సామాజిక సేవ చేసే ఎవరైనా కానీ తీసుకోవాలి, వాళ్ళ గుర్తింపు అనేది ఉండాలండి. చాలా సందర్భాల్లో కలెక్టర్ దగ్గర చూస్తే మేము పోయిన దాఖలాలు ఉన్నాయి. సో గుర్తింపు ఉంది, ఈ గుర్తింపు అనేది ఇక్కడి మందమే ఉండకూడదు, విస్తరించాలి, అందరినీ చైతన్యం కూడా చేయాలి దాంతో పాటు. అవునండి. ప్రతి గ్రామంలో అనేకమైనటువంటి సమస్యల వలయంతో నిండిపోయి ఉంది. మరి అలాంటి సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నావు మీ గ్రామంలో ఉన్నటువంటి, మీ స్థానికంగా ఉన్నటువంటి? సరే, ఇప్పుడు దాదాపు మనకు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. దాంతోపాటు ఇప్పటికే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, కార్పొరేట్ ఎలక్షన్లు కానీ పెట్టే టైమ్స్ అయితే అయిపోయింది. మళ్ళీ 2 years దాకా వస్తుంది. పాలన మొత్తం కుంటుబడిపోయింది. పాలన మనము ఒక గ్రామాల్లో చూసినా కానీ, ఇవాళ మాది కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధి. సో అక్కడ ఎన్ని సమస్యలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు 12 వార్డులు ఉండే కొత్తపల్లి మున్సిపాలిటీ అంటే. సో మున్సిపాలిటీ నుంచి కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైంది, ఇప్పుడు 2. సో ఇప్పటి వరకు ఎలక్షన్ జరగలేదు. అక్కడ ఎన్ని సమస్యలు అంటే చెప్పుకోలేని సమస్యలు ఉండేవి. నేను రోజు డైలీ ఊరు మొత్తం తిరుగుతా. మా ఓట్ బ్యాంక్ వచ్చేసి 11,000 మంది ఓట్ బ్యాంక్ ఉంటుంది కొత్తపల్లి మొత్తంలో. అంత మేజర్ 11,000 బ్యాంక్ ఉన్నప్పుడు ఎంత పబ్లిక్లో ఎంత పని ఉంటుందండి. సో వాటర్ సప్లిటీ కానీ, పారిశుద్ధ కార్మికులదే కానీ, సో చెత్త చెదారాలు కానీ, ఒక వాడకు పోతే ఒక వాడకు పోయే పరిస్థితి లేదు. అంతకుముందు కొత్తపల్లి మున్సిపాలిటీలో ఉన్నప్పుడు అక్కడ రోజు చెప్తుంటే తొందర అచ్చిరో పోరు అయిపోరు. సో ఇప్పుడు ఏం లేదు, కరీంనగర్ అయినప్పటికీ ఎవరికి ఎప్పుడు మా బాధలు. సో దీనికి గైడ్లైన్స్ ఎవరు? ఇప్పుడు రోజు పేపర్ ఈ వీడియో చెప్పలేము కదా. ప్రతిసారి సమస్యను కుంటుపడిపోయి స్థానిక అధికారులు అందుబాటులో ఉండక ఎవరికి చెప్పుకుంటాము? ఒక రోజు చెప్తాం, 2 రోజులు చెప్తాం. మొన్న ఒకరు కొత్తపల్లిలో రాణిపురం తూర్పుపోవడా కానీ వాళ్ళు వర్షం పడితే 2 రోజులు వాళ్ళ ఇంట్లోకి పోవడానికి దారి లేదండి. వాళ్ళు సొంతంగా ఒక మూడు ట్రాక్టర్ల మట్టితో పోయించుకున్నారు. అది ఎవరు చెప్పుకుంటారు? ఒక లోకల్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, కౌన్సిలర్ పోయి రోజు పొద్దున చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరు చెప్పుకుంటే ఏం లేదు, చైర్మన్ లేదు, కౌన్సిలర్ లేదు, ఏం లేదు. అటువంటప్పుడు యువత అనేది, నేను ఒక్కడినే కాకుండా యువత అనేది ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే కదా మనకు సమాధానం దొరుకుతుంది. ప్రశ్నించాలి. యువతలో ఫస్ట్ రావాల్సింది ఓటు, డబ్బుతోనే చైతన్యం కావాలి. డబ్బులు తీసుకుని ఓట్లు వేసే పద్ధతి మార్చే వ్యవస్థ రాచిన రోజే మనం బాగుంటాము. ప్రశ్నించే తత్వం అలవాటు అవుతుంది. అవును సార్. మీరు యువతను ఏ విధంగా చైతన్యం చేయాలని ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? నేను ముఖ్యంగా యువతలకు ఒకటే చెప్తున్నాను, రాబోయే స్థానిక ఎలక్షన్ లో గానీ యువత అనేది మద్యానికి డబ్బుకు దూరం ఉండాలి. ఒక మంచి సేవ చేసే ప్రజానాయకుని ఎన్నుకుంటే రాబోయే రోజులలో మన ఊరు గాని పట్టణం గాని అభివృద్ధి చెందడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఓట్ బ్యాంక్. ఈ ఓట్ అనేది రాజ్యాధికారం పుట్టించిన మన అంబేద్కర్ గారు ఏం చెప్పిండు? ఓటు ద్వారానే మనం ఎన్నుకుంటున్నాము, మన ప్రభుత్వ నిర్మాణాన్ని చేసుకుంటున్నాము. దానిలో భాగంగా ఇలా చదువుకున్న యువత మొత్తం ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఒకప్పటి కాలం కాదు, 70 ఏళ్ల కింద చేసిన వ్యవస్థ కాకుండా ఇప్పుడు ఉన్న యువత ఖచ్చితంగా మంచి నాయకుని ఎన్నుకుంటే ఊరు బాగుంటది. ప్రజా సమస్యలు, ఇట్లాంటి సమస్యలు రావు. ఇవన్నీ మనం చూస్తున్నాం. వచ్చిన సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే యువకులకు అనేది సుత ప్రాధాన్యం ఇవ్వాలి. అట్లాంటప్పుడే కదా కొత్త తరం వచ్చినప్పుడే కొత్త వ్యవస్థ, కొత్త నిర్మాణం అనేది జరిగేది. ఎప్పుడంటే కొత్త తరానికి తెలియాలి కదా సార్, తెలియాలి. సో ఆ యువతకు నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో యువకులు సుత మంచి నాయకుని ఎన్నుకోండి. సో వాళ్ళతో పాటు మనం పని చేయించుకోవచ్చు, పని చేయవచ్చు. ముఖ్యంగా నేను యువకులు కానీ పట్టణ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్నా, ముఖ్యంగా యువత రాజ్యాధికారం రావాలి. దానిలో భాగంగా ఒకవేళ రిజర్వేషన్ రేపు అనుకూలించి ఇట్లా వస్తే నాకు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు నేను కూడా బరిలో ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఉండాలి, ఎందుకంటే మనం సమాజంలో ఒక సేవ చేయడమే కాదు, ఒక హోదాలో ఉంటే ఒక పెద్ద స్థాయిలో ప్రతి ఒక్కరికి చేయాల్సిన ఆలోచన ఉంటుందండి. ఖచ్చితంగా రేపు ఇట్లా రిజర్వేషన్ అనుకూలిస్తే 100% నేను పార్టిసిపేట్ చేస్తా అని తెలియజేస్తున్నా. ఉటుకూరి శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు యువతను చైతన్యపరుస్తూ, ఒంటరి మహిళకు చేయూతనిస్తూ, సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తూ, రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రజా సమస్యలను స్థానిక సమస్యలతో పాటు అధికారుల దృష్టికి తీసుకోబోతూ తన వంతు బాధ్యతగా సమాజంలో సమాజ నిర్మాణంలో భాగంగా యువతను చైతన్యపరుస్తూ ముందుకు నడుస్తున్న చిటుకూరి శ్రీనివాస్ లాంటి వారు సమాజాన్ని చైతన్యపరచడం కోసం అవసరం ఎంతైనా ఉందని మీకు ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.